పర్వతగిరి తెలుసుకున్నారు, ఇక్కడే ఉన్నారు. తర్వాత పర్వతగిరి ఎమ్మెల్యే ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ నర్సంపేట, ఏఎంసీ చైర్మన్ నర్సంపేట, సంస్థ అధ్యక్షులు ఉన్నారు, అండ్ డిడబ్ల్యూఎంసీ డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నారు. దేవేంద్రరావు గారు మరియు వెంకటరెడ్డి గారికి అందరికీ కూడా వెల్కమ్ చేస్తున్నారు. చూడన్నా దయచేసి అనిల్ రావు అనిల్ وعلينا మేడం నువ్వు జరుగు బ్రదర్, నువ్వు జరుగు. Assalamualaikum. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. వేదికపై ఉన్న పెద్దలు, మన శాసనసభ్యులు నాగరాజు గారు, జిల్లా కలెక్టర్ గారు, మన ఎంపీ రవీంద్రరావు గారు, పెద్దలందరికీ కూడా వేదికపై పెద్దలందరికీ నమస్కారం. మీ అందరికీ మొట్టమొదటిగా సారీ చెప్తున్నాను, ఎందుకంటే చాలా లేట్ అయింది.
లేట్గా రావడం జరిగింది. రంజాన్ 40 రోజుల మీ దీక్ష అందరూ బాగుండాలని, అందులో మీరు ఉండాలని కోరుకుని మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇక్కడ ఇఫ్తార్ విందు ఇచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రాబోయే రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి మన వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజన్న గారికి, మాన్యని రవీందర్ గారికి, జిల్లా కలెక్టర్కి, DCC ప్రెసిడెంట్ స్వర్ణ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఇతర ముఖ్యులకి, మున్సిపల్ చైర్మన్ గారికి, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రంజాన్ పండుగ ప్రతి సంవత్సరము చందమామ చూస్తూ మనము సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈ రంజాన్ గురించి చెప్పాలి అంటే నేను ఇందాక మామూలుగా రీసెర్చ్ చేస్తున్నాను. బికాస్ రంజాన్ గురించి ఏదైనా స్పెసిఫిక్గా తెలుస్తున్నా క్యూరియాసిటీ తోటి రీసెర్చ్ చేస్తే రంజాన్ మీనింగ్ ఏంటి అని చూసినప్పుడు ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ అనే మీనింగ్ తోటి డిరైవ్ అయిన ఇట్స్ అన్ అరబిక్ వర్డ్ విచ్ మీన్స్ దట్ ఇంటెన్స్ హీట్ ఆర్ గ్లోయింగ్ ఫ్రమ్ వితిన్. సో అంటే మీరు చేసే ఫాస్టింగ్ ఏదైతే ఉందో దానికి స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ అనేది ఈ మాసానికి ఉంది. కాబట్టి ఇది రంజాన్ మాసం 9వ నెల ఇస్లామిక్ క్యాలెండర్ నుంచి వచ్చింది అనేది తెలుసుకున్నాను. ఇట్ ఈస్ క్వైట్ అ ప్రెషియస్ మంత్ వేర్ ది హోలీ ఖురాన్ ఇస్ గివెన్ టు ప్రాఫెట్ ముహమ్మద్. అండ్ సో ఆయన టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఫాలో చేస్తూ అండ్ మన లైఫ్ని మోర్ పవర్ఫుల్గా అండ్ మన ప్రేయర్స్ని గాడ్కి ఎంత ఫాస్ట్గా రీచ్ చేసేదానికి ఇది మాధ్యమం లాగా ఎస్పెషల్లీ ఈ మంత్ ఉపకరిస్తుంది అనేది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించినటువంటి గౌరవనీయులు మన సాంస్కృతికులు మన నియోజకవర్గ సంబంధించినటువంటి పెద్దలు రాష్ట్రంలో నారాజు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ మేడం కలెక్టర్ మేడం గారికి, డిప్యూటీ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, డిఆర్ఓ గారికి, తహసీల్దార్లు వర్ధనపేట మార్గేరి తహసీల్దార్ గారు, ఇక్కడ ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకయ్య గారికి, వర్ధనపేట ఆరోగ్య ఐదుగురికి వచ్చినటువంటి ముస్లిం సోదరులందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ రోజున మనందరినీ కలిపి కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముస్లిం పట్ల మైనార్టీల పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ, ఆసక్తి, మరి వాళ్ళకి తీసుకుంటున్నటువంటి స్కీమ్స్ కానీ, సంక్షేమం కానీ, నిధులు కానీ అన్ని రకాలు అందిస్తూ మరి ఈరోజున ప్రతి దగ్గర కూడా ఇంకా ప్రభుత్వం పరంగా ఏర్పాట్లకు నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన శాసనసభ్యులు నాగరాజు గారికి, మా అందరం కూడా ప్రభుత్వ మన పక్షాన కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, మా వర్ధనపేట నియోజక గ్రామంలో ఒక మా గ్రామం పేరు బొక్కలగూడెం అని ఉండే. సో అక్కగారికి విన్నవించగానే దాన్ని వెంకట్రావుపల్లిగా మార్చినందుకు అక్కగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే ఐనవల్ మండలంలో ఒంటిమామిడిపల్లి అనే గ్రామం ఉంది, దాన్ని కూడా గ్రామ పంచాయతీకి మార్చమని ఇచ్చినాం. మరి నెక్స్ట్ అయినా కూడా అక్కగారు దాన్ని చూసి గ్రామ పంచాయతీగా డిక్లేర్ చేయాలని కోరుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ.